ఒక వ్యక్తిని చదివించామనుకోండి, కేవలం ఆ వ్యక్తి మాత్రమే చదువుకుంటాడు, ఒక పురుషుడు. ఒక అమ్మాయిని చదివిస్తే ఆ కుటుంబం మొత్తం కూడా ఎన్లైటన్ అవుతుంది. ఒక అమ్మాయి నిర్ణయాధికారంలో ఉంటే చాలా విషయాలు మీకు తెలిసే ఉంటుంది. ఇండియాలో ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్, ఫీమేల్ ఫీటిసైడ్ చాలా ఎక్కువ ఉన్నాయి. భ్రూణ హత్యలు, శిశు హత్యలు అమ్మాయిలు. స్త్రీ పురుషుల సెక్స్ రేషియో చాలా తక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్ బెటర్గా ఉంది, మిగతా రాష్ట్రాలు చాలా తక్కువ ఉన్నాయి. హర్యానా లాంటి రాష్ట్రాలు చాలా తక్కువ ఉన్నాయి. మీరు చూసే ఉంటారు డంగల్ మూవీ, డంగల్ అనే సినిమా. ఒక అమ్మాయి ఎందుకు బాక్సర్ అవ్వలేదు, ఒక అమ్మాయి ఎందుకు బ్యాడ్మింటన్ ఛాంపియన్ అవ్వలేదు, ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఒక అమ్మాయి అవుతుంది, దానికి ధైర్యం కావాలి. అమ్మాయికి టాలెంట్ తక్కువ కాదు, ధైర్యం తక్కువ. ఆ ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే మన కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి అమ్మాయి ఎ ఫీమేల్ ఈజ్ నాట్ బార్న్ బట్ షీ ఈజ్ మేడ్ అని చెప్పి సైమన్ డి బేవేర్ అని ఒక ఆవిడంది. ఒక అమ్మాయి అమ్మాయిగా పుట్టలేదు, అమ్మాయిగా తయారు అవ్వబడిందని. ఫెమినిటీ ఈజ్ అ సెక్షువల్ బయాలజికల్ థింగ్. బట్ మనం ఏం చేస్తున్నాం, ఆ బయాలజికల్ థింగ్ని జెండర్ డిస్క్రిమినేషన్ తీసుకొస్తున్నాం. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? అమ్మాయే సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పాల్సింది ఒక అమ్మాయి మాత్రమే. ఎ ఫీమేల్ ఈజ్ బోర్న్ యాజ్ అ ఫీమేల్ బట్ విల్ బి ఏ ఈక్వల్ ప్లేయింగ్, లెవెల్ ప్లేయింగ్ పార్ట్నర్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ అని. ఒక అమ్మాయి కేవలం అమ్మాయిగా పుడుతుంది, కానీ అమ్మాయిగా పుట్టిన తర్వాత బయాలజికల్గా అమ్మాయి సమానంగా పురుషులతో సమానంగా అన్ని పనులు చేయగలదని ఒక అమ్మాయి చూపించాలి. మీరు చూస్తే తమిళనాడు వెళ్తే బస్ డ్రైవర్ల నుంచి ఆటో డ్రైవర్ వరకు అమ్మాయి ఉంటారు. చిన్న చిన్న పనుల నుంచి పెద్ద పనుల వరకు అమ్మాయి చేయాలి. మీరు చూస్తే ప్రతి రంగంలో అమ్మాయి ఉన్నారు. సునీతా విలియం దగ్గర నుంచి ప్రతి ఫీల్డ్లో, ఇస్రో చైర్మన్ దగ్గర, ఇప్పుడు ఇస్రో చంద్రయాన్ 2 లీడ్ చేసిన అమ్మాయి దగ్గర నుంచి ప్రతి అమ్మాయి ఉంది. కానీ ఒక అమ్మాయి ముందుకెళ్తే ఎందుకు అమ్మాయిలు ఎక్కువ ముందుకెళ్ళట్లేదు? మీరు చూస్తే ఇండియాలో, అమెరికాలో ఇంతవరకు ప్రెసిడెంట్ ఒక అమ్మాయి కాలేదు. హిల్లరీ క్లింటన్ ట్రై చేసింది కానీ కాలేదు. ఆవిడేమని తెలుసా? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్రేక్ ద గ్లాస్ సీలింగ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్రేక్ ద గ్లాస్ సీలింగ్ అని. ఎ ఉమెన్ ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ ఇన్ పాలిటిక్స్ షుడ్ హ్యావ్ హర్ స్కిన్ యాజ్ థిక్ యాజ్ డైనోసర్. ఒక అమ్మాయి పాలిటిక్స్లో సర్వైవ్ అవ్వాలంటే ఆవిడ స్కిన్ చాలా మందంగా ఉండాలి. ఎంత మందంగా ఉండాలంటే డైనోసార్ ఎంత మందంగా ఉందో అంత మందంగా ఉండాలని చెప్పి హిల్లరీ క్లింటన్ అంటుంది. అలానే జయలలిత, షీ గేవ్ ఎ స్టేట్మెంట్, ఐ హ్యావ్ వన్ ఓవర్ 2 వరల్డ్స్. నేను 2 ప్రపంచాలు జయించాను. ఒకటి సినిమా ప్రపంచం, రెండోది రాజకీయ ప్రపంచం. బోత్ ద వరల్డ్స్ ఆబ్జెక్టిఫై ఉమెన్, బోత్ ద వరల్డ్స్ ట్రీట్ ఉమెన్ ఇన్ ఎ డిఫరెంట్ వే, బట్ ఐ హ్యావ్ వన్ ఓవర్. కానీ ఎంతమంది అమ్మాయిలు జయలలిత ధైర్యంగా ఉండగలరు? ఎంతమంది అమ్మాయిలు హిల్లరీ క్లింటన్ లాగా ధైర్యంగా మాట్లాడగలరు? మనకు ఉంది మనసులో, కానీ బయటికి చెప్పలేము. అలానే అయిపోతాం. మన 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అనాలు అయిపోతాయి. ఇది 2019, 2119 నాటికి ఎవరం ఇక్కడ ఉన్నాం, మనలో ఎవరో. కానీ మనం చేసిన పనులు, మనం చూపించిన బాట, మనం చూపించిన పాత్ మాత్రం ఇక్కడే ఉంది, ఈ ప్రపంచంలో నిలిచిపోద్ది. ఈ కథ మీతో కూడా నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక ఆడపిల్ల కథ. అదొక దేశం, మిడిల్ ఈస్ట్ కంట్రీ. ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఒక డాక్టర్ ఒక మదర్కి డెలివరీ చేస్తున్నారు. ఆ మదర్ చాలా పేద కుటుంబం, రోజు పనికి వెళ్తే కానీ భోజనం రాని కుటుంబం వాళ్ళది. మదర్ చాలా వీక్గా ఉంది డెలివరీ టైంకి. మదర్కి సిజేరియన్ చేసి డాక్టర్ బేబీని బయట తీస్తున్నారు. ఆ బేబీకి కాళ్ళు చేతులు అవయవాలు సరిగ్గా లేకుండా బయటకు వచ్చింది. ఆడపిల్ల, మదర్కి ఇంకా మెలకు రాలేదు. ఆ డాక్టర్ అనుకున్నారు, ఇంత పెద్ద ప్రాబ్లమా, కట్టిక పేద కుటుంబం, ఈ మదర్ కనుక లేచి ఈ బేబీని చూస్తే ఎంత బాధపడుద్ది, ఒక పని చేద్దాం, బేబీ పుట్టుందనే చనిపోయి పుట్టిందని చెప్పేద్దామని చెప్పి బేబీని అక్కడే చంపేద్దాం అనుకున్నాడు డాక్టర్. అనుకుని బేబీకి అక్కడే గొంతులు రావడానికి ట్రై చేస్తాడు. ఈలోపు బేబీ గట్టిగా అరుచుద్ది. ఒక నర్సు కూడా బయట నుంచి లోపలికి వస్తారనమాట. దాంతో డాక్టర్ ప్రయత్నం ఫలించలేదు, బేబీని చంపేయలేకపోయారు. మదర్ లేచి తర్వాత ఆ బేబీని చూసి వాళ్ళ కుటుంబం మొత్తం చూసి మదర్ని నిందించడం, ఆ మదర్ గట్టిగా ఏడవటం, ఇలా ఒక వారం రోజులు గడిచిన తర్వాత బేబీని తీసుకుని వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. తర్వాత డాక్టరు ఈ ఇన్సిడెంట్, ఆ బేబీని దాదాపు మర్చిపోయారు. ఒక 20 సంవత్సరాల తర్వాత ఆ దేశంలో ఒక పెద్ద పియానో ప్లేయర్, పెద్ద ఆవిడ చాలా బాగా చేస్తుందని చెప్పి డాక్టర్ ఇన్విటేషన్ వస్తుందన్నమాట. ఆ డాక్టర్
ఆ పెద్ద స్టేడియంకి వెళ్ళి కూర్చుని పియానో ప్లేని చూస్తూ ఉంటారు. ఒక పింక్ కలర్ గౌన్లో ఒక అమ్మాయి ఆర్టిఫిషియల్ చేతులు ఆర్టిఫిషియల్ కాళ్ళు పెట్టిన పియానో వాయిస్తూ ఉంటుంది. డాక్టర్ చూసి ఇంత అద్భుతంగా పియానో వాయిస్తున్న ఈ అమ్మాయి ఎవరని ఆలోచిస్తుండగా ఒక అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి డాక్టర్ని గుర్తుపట్టి, డాక్టర్ చిన్నప్పుడు నువ్వు డెలివరీ చేసిన బేబీ ఈవిడే అని. అంటే ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్ లైఫ్ ఇన్ ద వే వీ క్యారీ ఇట్ ఆన్. జీవితం అందం ఏంటంటే మనం ఎలా పుట్టాము, ఎంత సపోర్ట్ వచ్చింది, ఇదంతా కాదు. ఆ జీవితాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎలా అయినా పుట్టొచ్చు, ఏ విధంగా ఉండవచ్చు, ఏ స్థాయిలోనా ఉండొచ్చు, కానీ ఆ జీవితాన్ని నువ్వు ఎలా ముందుకు తీసుకెళ్ళావు, ఏ విధంగా నువ్వు దాన్ని అందరికీ ఉపయోగంగా చేసావు, ఏ విధంగా నీ జీవితాన్ని నువ్వు సార్థకత చేసుకున్నావు, అది చాలా ఇంపార్టెంట్. కొన్ని లక్షల మంది అమ్మాయిలు ప్రపంచంలోకి వచ్చారు, ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఎంతమంది అమ్మాయిలు మన ప్రపంచం మీద ఒక ఇంపాక్ట్, మన భూమి మీద ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి వెళ్ళారు అనేది ఒకటి ఆలోచించుకోవాలి. మనందరం ఇక్కడ అనుకుంటే నిజంగా యూ కెన్ డూ వెల్, అచీవ్ సక్సెస్ అనమాట. దీనికి అమ్మాయి కదా ఒక ఉదాహరణ. అమ్మాయి ఎలా అయినా పుట్టినవ్వండి, కానీ అమ్మాయి ఏం చేసింది, ఇప్పుడు అమ్మాయి గొప్ప ప్లేయర్, పియానో ప్లేయర్ అయింది. చాలామంది అమ్మాయిలు కథలు నా జీవితంలో చాలా సాదా సీదా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది బయటికి చెప్పలేని ఎగ్జాంపుల్. ఎల్జీబీటీ కమ్యూనిటీ సంబంధించి కూడా ఎవరైతే పాపం చాలా కష్టాలతో పుట్టారో వాళ్ళు కూడా జీవితంలో సక్సెస్ సాధించి పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద సేవ చేసే సందర్భాలు ఉన్నాయి. సో మీరు ఏ జీవితం వృధా కాదు. అండ్ మనకి ఏ చదువులో లేకపోతే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఏ లోపల సరే కంటిన్యూస్గా నిరంతరంగా మనం వర్క్ చేస్తూనే ఉండాలని మాత్రం ఆలోచించండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి కథలో, ప్రతి స్టోరీలో మీకు ఒక ఇన్స్పిరేషన్, నిజంగా ఒక అమ్మాయి సాధించి చూడటం మీకు కనపడుతూ ఉంటుంది. ఇలాంటి అమ్మాయిల గురించి ఒకసారి ఆలోచించండి. మనం ఎందుకు అలా అవ్వలేకపోతున్నాం, మనం ఇంకా ఎందుకు బెటర్గా చేయలేకపోతున్నాం. కష్టాలు కడగళ్ళు చాలా ఉంటాయి, కానీ ప్రతి మైండ్లో ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి అమ్మాయిలో, ప్రతి అబ్బాయిలో ఒక టాలెంట్ ఉంటుంది. అది మనం రోల్ మోడల్గా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ 2014లో ఒక అమ్మాయి ఉంది, నార్త్ ఇండియా అమ్మాయిది, ఈరా సింఘల్ అని చెప్పి. అమ్మాయి పేరు ఈరా సింఘల్. చిన్నప్పుడు చాలా పేదరికం. ఆ తర్వాత అమ్మాయి చాలా కష్టపడి చదివి టాప్ మోస్ట్ ఐఏఎంలో మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ అయింది. క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ దానిలో మార్కెటింగ్లో మొత్తం ఇండియాకి హెడ్, నెలకి 10 లక్షల జీతం. అయితే అదంతా వదిలేసి ఐఏఎస్ ఎగ్జామ్ రాసింది, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి ఒక 3 ఏళ్ళకి ఫస్ట్ టైం రాస్తే ఇంటర్వ్యూకి వెళ్తే అమ్మాయికి జాబ్ ఇవ్వలేదు. 3 ఇయర్స్కి ఆల్ ఇండియా ఫస్ట్, మొత్తం ఇండియాకి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది ఈరా సింఘల్ అనే అమ్మాయి. అమ్మాయి ఎంత వర్క్ చేస్తుందంటే పొద్దునుంచి నైట్ వరకు, పొద్దున 7ంటికి ఎంత ఉత్సాహం ఉందో రాత్రి 12 కూడా అదే ఉత్సాహంలో ఉంటుంది. అమ్మాయి ఇంతే అన్నది ఏంటిది, అమ్మాయి కాలు చేయి మన ఏళ్ళంత సైజులో ఉంటాయి. అట్లాంటి అమ్మాయి అంత ఉత్సాహంతో పనిచేస్తుంది. నాకు అప్పుడప్పుడు నాకు వేసి వచ్చినట్టు నాకు అమ్మాయి గుర్తొస్తుంది. ఎంత ఉత్సాహం అంటే ఆ ఎంతూజియాజం ఆగదు. నేను ఒక అమ్మాయిని ఒక క్వశ్చన్ అడిగాను, అసలు నీకు ఎందుకు ఇంత ఎంతూజియాజం, ఏం చేయాలని, ఎలాంటి చేంజ్ చేయాలని, ఎలాంటి మార్పు చేయాలని. అమ్మాయి ఒక మాట ఉంది, ప్రపంచంలో ఒకటి నమ్మాలి, ఒక అమ్మాయి ఏ విధంగా పుట్టినా ఆ అమ్మాయి గొప్ప, ఆ అమ్మాయి అనుకుంటే ఏదైనా సాధించగలదు, ఆ మార్పు తీసుకురావడానికి నేను జీవితకాలం ఇలానే ఉంటానని చెప్పింది. అంటే నువ్వు ఒక చేంజ్ తీసుకురావాలంటే ఒక జీవితకాలం ఎంతైనా కృషి చేయొచ్చు, ఎంతైనా పోరాడచ్చు. రేపొద్దునే ఆ మార్పు రావాలని జరగక్కర్లేదు, రేపొద్దున జరగక్కర్లా, నీ జీవితకాలం ఆగేదాకా పర్లేదు, కానీ పోరాడుతూనే ఉండని అమ్మాయి చెప్పింది. సో ఆ అమ్మాయి నిజంగా నాకు స్ఫూర్తి. అంటే ఒక్కసారి నువ్వు అనుకున్న మార్పు తేవాలంటే అది నిజంగా నువ్వు జీవితకాలం దానికోసం కృషి చేసినా తప్పలేదు, కానీ ఆ మార్పు కోసం నువ్వు పోరాడుతూనే ఉండు. నువ్వు అనుకున్న లక్ష్యం కోసం నువ్వు పోరాడుతూనే ఉండు. రిజల్ట్ ఎప్పుడు వచ్చినా పర్లేదు, ఎంత కాలం పట్టినా పర్లేదు, ఎంత జీవితకాలం పట్టినా పర్లేదు, కానీ ఆ రిజల్ట్ కోసం నువ్వు పోరాడుతూనే ఉండని చెప్పిందనమాట. అదే చేంజ్. ఇక్కడ చేంజ్ అనే మాటను చూసారా, ఒక అమ్మాయి అనుకుంటే సొసైటీలో ఎలాంటి మార్పైనా తీసుకురాగలదు. దానికి ఉదాహరణ ఈరా సింఘల్ అనే ఒక నిజమైన, మనం ఏమనుకుంటామంటే ఒక సినిమా యాక్టర్, నిజంగా చాలామంది సినిమా యాక్టర్లు ఉన్నారు, సమంత దగ్గర నుంచి అనుష్క దాకా, వీళ్ళందరూ గ్రేట్ అనుకుంటాం. సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు గ్రేటే, కానీ నిజంగా సినిమా హీరోయిన్ కంటే రోల్ మోడల్స్ వీళ్ళు అనుకున్న ప్రతి అమ్మాయి కాగలదు. అది సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలు చాలామంది చేసి చూపించారు. అమ్మాయి
మనం ఏమనుకుంటాం, మనం సక్సెస్ అయితే అది మనకే సొంతం, మనం సక్సెస్ అయితే అది మనలోనే ఉంటుంది, మనం సక్సెస్ అయితే మన జీవితమే మార్పు వస్తుంది అని. కానీ కడప జిల్లాలో ఇప్పుడు అమ్మాయి గుంటూరులో చేస్తుంది. కడప జిల్లాలో మౌర్య రెడ్డి అనే ఒక అమ్మాయి జనరల్గా డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీ అయిపోయిన తర్వాత లైఫ్ సెటిల్మెంట్ ఎట్లా, వెంటనే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి, లేకపోతే ఏదైనా చిన్న జాబ్ చేసుకోవాలి, ఇలా జనరల్గా అందరు అమ్మాయిలు అందరు పేరెంట్స్ ఆలోచిస్తారు. ఆ అమ్మాయి 5 అటెంప్ట్లు వెయిట్ చేసింది, 25 సంవత్సరాల వయసు, 5 అటెంప్ట్స్ సివిల్స్. వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయికి ఎంత సపోర్ట్ ఇచ్చారంటే 5వ అటెంప్ట్లో చాలా భయం. ఆ అమ్మాయి చివరికి 5th అటెంప్ట్లో 100th ర్యాంక్ వచ్చి కలెక్ట్ అయింది. అయిన తర్వాత ఆ అమ్మాయిని చూసి కడప జిల్లాలో ఆ చుట్టుపక్కల ఊళ్ళో చాలామంది ఆడపిల్లలు ఎక్కువ చదివిస్తున్నారు. ఒక అమ్మాయి ఒక గ్రామంలో చదువుకుంది అంటే ఖచ్చితంగా ఆ గ్రామంలో చుట్టుపక్కల చాలామందికి ఆ చుట్టుపక్కల ఊళ్ళలో నిజంగా మా అమ్మాయిని కూడా చదివించాలి అనే ఆలోచన వస్తుంది, ఇంకా ఎక్కువ చదివించాలని ఆలోచన వస్తుంది. మనం ఏమనుకుంటాం, మనం చదివితే మనకే ఆ సక్సెస్ అనుకుంటాం. కానీ మనం చదువు వల్ల కొన్ని వేల మంది, కనీసం కొన్ని వేల మంది ఇన్స్పిరేషన్ పొందుతారు. మనం బాగా చదివితే కొన్ని వేల మంది కంటిన్యూస్గా ఇన్స్పిరేషన్ పొందుతారు. సో ఒక అమ్మాయి చదువుకుంటే, ఒక అమ్మాయి ముందుకెళ్తే ఒక కుటుంబం ముందుకెళ్తుంది, ఒక గ్రామం ముందుకెళ్తుంది, ఒక దేశం ముందుకెళ్తుంది, ఒక జాతే ప్రగతి పదంలో నడుస్తుంది, ఒక జాతే ప్రగతి పదంలో నడుస్తుంది. అసలు ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇదంతా మమ్మల్ని చదువుకో, జీవితంలో పోరాడు అని ఇవిడ వచ్చింది ఎందుకు చెప్తుంది ఇలా అని. ఇదంతా ఎందుకు మనకి, మన లైఫ్ మనం హ్యాపీగా ఉండొచ్చు కదా, మనం బాగానే ఉన్నాం కదా, ఇది బతికేయచ్చు కదా, ఇంకా ఎందుకు ముందుకెళ్ళాలి అని చెప్తుంది అనుకోవచ్చు. మీకు 2-3 ఉదాహరణలు ఇక్కడ చెప్పాలి. కతువా, జమ్మూ కాశ్మీర్లో కతువా అనే ఒక ప్లేస్లో 9 సంవత్సరాల పాపని రేప్ చేసి చంపేశారు. జమ్మూ కాశ్మీర్లో కతువా అనే ప్రాంతంలో 9 సంవత్సరాల పాపని లాస్ట్ ఇయర్ రేప్ చేసి చంపేశారు. ఆసిఫా 9 ఇయర్స్ పాప. అలానే 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒక పీక్లోకి వెళ్ళింది ఉన్నావో రేప్ కేసు, అమ్మాయిల పైన అసాల్ట్స్. ఇంతమంది అమ్మాయిలు కలెక్టర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. భారతదేశంలో అమ్మాయిని ఎందుకు ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు? ఇంకొక అమ్మాయిని ప్రొటెక్ట్ చేసే బాధ్యత అమ్మాయిలకి లేదా? అమ్మాయిలే అధికారంలో ఉంటే, అమ్మాయిలే పవర్లో ఉంటే చాలామంది అమ్మాయిని రక్షించుకోవచ్చు కదా. అలా ఎందుకు ఆలోచించాం మనం? ఎంతోమంది ఆడపిల్లలు ఈరోజు చూస్తే ప్రతి 7 మినిట్స్కి ఒక సెక్షువల్ అసాల్ట్ జరుగుతుంది అమ్మాయి పైన, డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది. అదే అమ్మాయి ఈక్వల్ పవర్లో ఉంటే, సమానంగా ఉంటే మనము ఎందుకు అమ్మాయిలందరినీ ప్రొటెక్ట్ చేసుకోలేము? ఒక క్వశ్చన్. రెండోది, ఒక అమ్మాయి అనుకుంటే తను అనుకున్న మార్పు చేయగలదు. అమ్మాయి ఎక్కువ చదువుకుంటే ఇంకా పెద్ద మార్పు తేగలదు. ఒక చిన్న ఉదాహరణ, అమ్మాయిలు బెస్ట్ డెసిషన్ మేకర్స్. అబ్బాయిల కన్నా అమ్మాయిలు చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు, కమిట్మెంట్తో పనిచేస్తారు. ఇలాంటి మార్పు మనం ఎందుకు తీసుకురాలేము? సరి సమానమైన సమాజం ఎందుకు తీసుకురాలేము? ఇండియాలో ఈ రోజుకి కూడా ఇప్పుడున్న ప్రజెంట్ లోక్సభలో కేవలం 14.4% మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. ఇట్లా ఎకనమిక్ అంశాల్లో, డెసిషన్ మేకింగ్లో, సివిల్ సర్వీసెస్లో, పెద్ద పెద్ద సైంటిస్టుల్లో, పెద్ద పెద్ద డాక్టర్స్లో, అంతకు మించి పాలిటిక్స్లో అమ్మాయిలు ఈక్వల్గా ఉన్నప్పుడే ఇండియాలో దాదాపు 50% అమ్మాయిలు ఉన్నారు. ఈ 50% అమ్మాయిలు అన్ని రంగాల్లో విస్తరించినప్పుడే, అన్ని రంగాల్లో పైకి వచ్చినప్పుడే నిజంగా ఉమెన్ ఈక్వాలిటీ వచ్చినట్టు. కానీ ఈ ఉమెన్ ఈక్వాలిటీ రాకపోవడానికి కారణం మనం చాలామంది ఏమనుకుంటామంటే, గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేయట్లేదు, అబ్బాయిలు మనకు సపోర్ట్ చేయట్లేదు, మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ చేయట్లేదు, ఇలా అనుకుంటాం. కానీ ఇది రాకపోవడానికి కారణం దానికి మనదే లోపం. మనం అసలు యాస్పైర్ చేయం దాని గురించి. మనం ఏమనుకుంటాం, జనరల్గా మనం చిన్న ఉద్యోగం వస్తే చాలని. కానీ ఒక అమ్మాయి కనుక అనుకుంటే ఏ మార్పు అయినా చేయగలదు. ఎలాంటి మార్పు అయినా, అసలు ఎలాంటి మార్పు అనేది ఒక్కసారి ఆలోచిస్తే ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో, మన కుటుంబాల్లో ఒక అమ్మాయి అంటే తలంచుకుని ఉండాలి, అమ్మాయి అంటే అందరికీ మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి, అమ్మాయి అంటే అలానే ఉండాలి. కానీ అమ్మాయి కూడా సరి సమానమైన వ్యక్తిని మనం ప్రూవ్ చేయగలగాలి.
అమ్మాయి అన్ని రంగాల్లో రాణించగలగాలి. ఒక అమ్మాయిని ఒక కూతురుగా, ఒక భార్యగా, చెల్లెలుగా, తల్లిగా ఊహిస్తారు. కానీ అమ్మాయిని సరి సమానమైన వ్యక్తిగా మాత్రం ఊహించరు. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తను కలెక్టర్ అయింది. వాళ్ళ ఆయన కూడా ఇంకో పెద్ద సివిల్ సర్వెంట్. నాతో అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుతుంటుంది. చాలాసేపు చేస్తే 6 నెలలకు 3 నెలలకు. ఒకరోజు హడావుడిగా ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతుంది, వాళ్ళ ఆయన వస్తున్నారని ఫోన్ పెట్టింది. తర్వాత అడిగాను, ఎందుకు సడన్గా నువ్వు ఫోన్ పెట్టావు అని. ఎంత కలెక్టర్ అయినా ఒక భర్తకు భార్య కదా, నేను ఎక్కువసేపు ఎవరితో ఫోన్ మాట్లాడడానికి నచ్చదు అని ఆయన చెప్పినట్టు వినాలని. మన ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్ మారదు అని చెప్పి, మన యొక్క పితృస్వామ్య ప్రపంచం, వాళ్ళ వ్యవస్థ, మేల్ మైండ్ సెట్ మారదు అని చెప్పి నేను చూసిన ట్రెండ్ ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్. నాకేం మెసేజ్ వచ్చింది, ఈరోజు నేను ఎలా రెడీ అయ్యాను, ఆ ఫోటో అందరికి పెడదామా? బియాండ్ దట్ ఒక అమ్మాయి ఆలోచించట్లేదు. ఒక మార్పు తీసుకొద్దాం, మనందరం కలిసి ఒక చేంజ్ తీసుకొద్దాం, మనం పవర్లోకి వద్దాం. అది ఎకనమిక్ పవర్ కావచ్చు, సోషల్ పవర్ కావచ్చు, పొలిటికల్ పవర్ కావచ్చు. మనం మార్పు తీసుకొద్దాం అనే ఆలోచన అమ్మాయిలో రావాలి. ముఖ్యంగా టీవీ, డైలీ సీరియల్స్, అంతకుమించి వాట్సాప్, యూట్యూబ్, మూవీస్, ఫిల్మ్ స్టార్స్. బియాండ్ తెలుగు అమ్మాయి థింక్ చేయాలి. ఎందుకంటే నేను ఢిల్లీ టు చెన్నై టు త్రివేంద్రం టు హైదరాబాద్ చాలా చోట్ల నేను స్పీచెస్ ఇచ్చాను. చాలామంది అమ్మాయిలకి నేను చదువు చెప్పాను. కనీసం 1,00,000 మంది అమ్మాయిని చూసుంటాను చాలా దగ్గరగా ఈ నా 14-15 సంవత్సరాల జర్నీలో, సివిల్స్ పాస్ అయిన తర్వాత. కానీ తెలుగు అమ్మాయిలకి అంత ఓపిక, తెలివితేటలు, సాధించే ధైర్యం ఏ అమ్మాయికి లేదు. కానీ ఎందుకు తెలుగు అమ్మాయిలు ఇంకా టాప్ లెవెల్లోకి రావట్లేదు అంటే అది మన కుటుంబ వ్యవస్థ, మన ఆలోచన ధోరణి. అది మార్చుకుంటే ఖచ్చితంగా మన నుంచి చాలా వరకు ఓళ్ళని మార్పు వస్తుంది.